నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. దళితులపై దాడి స్థల వివాదంపై ఎస్పీ ఆదేశాల మేరకు ఏఎస్పీ రవి మనోహర్ ఆచార్య భూ పరిశీలన. తిరుపతి జిల్లా బిఎన్ కందిగ మండలంలోని నేర్పాకోట రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 87/9 వద్ద చోటు చేసుకున్న దళితులపై దాడి సంఘటనపై జిల్లా ఏఎస్పీ రవి మనోహరాచార్య, సూళ్లూరుపేట ఆర్డీఓ కిరణ్మయి, మండల తహసీల్దార్, మండల సర్వేయర్లు పరామర్శించారు. స్థలం ప్రభుత్వ ఆస్తి అని రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. లక్ష్మీకాంతమ్మ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు బెయిలబుల్ కేసు నమోదు చేయడంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కత్తులు, కర్రలు, రాళ్లతో దాడి చేసిన వారిపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేయాలని ఏఎస్పీకి వారు విన్నవించారు. న్యాయం జరగకపోతే దళిత సంఘాలను ఆశ్రయిస్తామని వారు హెచ్చరించారు. SR7 టీవీ ఛానల్ రిపోర్టర్ బి రామచంద్రయ్య. వేసుకున్నారు మీరు? ఈ ల్యాండ్ గవర్నమెంట్ ఎప్పుడు వేసుకున్నారు? అది 6 తేదీ వేసుకున్నాం సార్. ఎందుకంటే వర్షాలు ఎక్కువ వల్ల నేను శిఖరంగా పెట్టుకోలేక వేసుకున్నాను సార్. అది కూడా గవర్నమెంట్ భూమి నాకు తెలుసు సార్. మీకు తెలిసి స్కెచ్ తీసుకుని మా తాత కాలం కాడ నుంచి చెట్లు పెరిగిపోయి విపరీతంగా ఉన్నాయి సార్. అది ఎవరు వాడుకోవాలి. అందుకని ఎప్పుడు వచ్చినా నేను తీసేసి సిద్ధంగా 4 రేకులు వేసుకుని పెట్టుకున్నాను సార్. పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత అతను ఫోన్ చేయను సార్. నాకు ఫోన్ చేసి దీన్ని ఎక్కడి నుంచి ఖాళీ చేయి, నువ్వు ఇంటికాడ పెడుతున్నావు అని బెదిరించిన సార్. అయ్యా నేను ఏదో చిన్న షెడ్ వేసుకున్నాను, నేను ఎప్పుడైనా తీసేస్తాను, ఇప్పుడు వర్షాకాలము చికెన్ పెట్టినది ఇబ్బంది ఉన్నది, మీరు ఒక షాప్ అక్కడ ఫైవ్ వేసి పెట్టినాను సార్. ఎదురుగా సార్. చెప్పమ్మా. ఎందుకు వచ్చినాం? భూమి ఎట్లుంది, రోడ్ ఆడుంది, ఈ భూమి వాల్యుయేషన్ ఎంత ఉండొచ్చు, ఇది ఎంత పోవచ్చు, ఊర్లో ఎవరిని మనిషిని చూస్తే చెప్పేసి ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరెట్లా చెప్తున్నారు అనేసి. చాలా మందిని చూసుంటారు సార్ కూడా ఎక్స్పీరియన్స్ లో. ఎవరు ఎట్లా అంటారు అనేది ముందు మొహం చూస్తే తెలిసిపోతుంది. అందుకే ఎస్పీ సారు, కలెక్టర్ సారు మా ఇద్దరిని వెళ్ళమని చెప్పి నిజాలు మీ కళ్ళతో ఒకసారి చూసి భూమి ఎట్లుంది, వీళ్ళు ఎట్లా బతుకుతున్నారు, వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు చెక్ చేసుకొని చెప్పండి అని చెప్పారు. సో ఫస్ట్ రెవెన్యూ సమస్య చూస్తాం. ఇన్వెస్టిగేషన్ అనేది అది రొటీన్ గా జరుగుతుంది. ఇప్పుడు మీరందరూ కొంతమంది క్లెయిమ్ చేసేది ఏం చేస్తున్నారు, పోలీసులు కావాలనే మా మీద కేసులు పెట్టారు, లేకపోతే పోలీసులు కావాలనే మా కేసు పట్టించుకోలేదు అట్లా మీరు అంటున్నారు. మీరు అదే మీ వర్షన్ కూడా చెప్తున్నారు. అదైనా కూడా దానికే డిఎస్పీ పైన అడిషనల్ ఎస్పీ సార్ వచ్చారు ఇక్కడ. సార్ ఇప్పుడు వచ్చి తేల్చడానికి ఇది మనకు పాతకాలం కాదు. ఆయన వెళ్తారు, అన్ని వీడియోస్, ఎవిడెన్సెస్ మీవి అందరివి ఫోరెన్సిక్ కూడా పంపిస్తారు. అంతే కదా సార్, అవసరమైతే ఫోరెన్సిక్ పంపిస్తారు, కాల్ రికార్డులు తీస్తారు, సీసీటీవీలు తీసుకుంటారు, పూరీ ప్రొసీజర్ చెక్ చేసుకొని డ్యూ ప్రొసీజర్ లో ఇవ్వడం. అంతేగాని వీళ్ళు క్లెయిమ్ చేయడానికి కూడా లేదు. 20 ఏళ్ళ ముందు ఏమైనా జరుగుండొచ్చు, మనకు ప్రూఫ్ లేదు. పట్టా మార్చుండాలి కదా, మార్చలేదు. సో దిస్ ఈస్ ప్యూర్లీ ఏంటి గవర్నమెంట్ ల్యాండ్. గవర్నమెంట్ ల్యాండ్ లో ఇంకొకసారి కొట్టుకున్నారు ఏమైనా జరిగిందంటే నేను మా రెవెన్యూ సైడ్ నుంచి కేసు పెట్టిస్తాను. ఎస్టీలు, ఎస్సీలు, ఓసీలు, బీసీలు నాకు అనవసరం. గవర్నమెంట్ ల్యాండ్ వస్తే నేను మా విఆర్ఓ దగ్గర, మా తహసీల్దార్ దగ్గర నేను వెళ్ళి కేసు పెడతా. ఎవరు ఎంటర్ అయినా క్లియర్. మా రిపోర్ట్ కూడా రెవెన్యూ పరంగా అలాగే ఉంటుంది. ఇది కాకుండా ఇన్వెస్టిగేషన్ ల్యాబ్స్ ఉంది అట్లా ఏమన్నా అంటే అది సార్ వాళ్ళు చూసుకుంటారు. పట్టాలు ఇవ్వలేదు లేదు సార్, మార్తి అన్న లేదు సార్. సార్ ఇది రోడ్డు, మనము ఈ గ్రీన్ పాయింట్ లో ఉన్నాం సార్. ఇది అది ఆ షెడ్, ఇప్పుడు బ్లూ షెడ్ మనకు కనిపిస్తుంది చూడండి మ్యాప్ లో, సేమ్ ఆ షెడ్. ఏదైతే పెట్టివ్వండి, మనం ఇక్కడ ఉన్నాం సార్, మన పాయింట్ ఇప్పుడు ఇక్కడ వచ్చాము. ఇదా షెడ్. ఈ మొత్తం ఒక సర్వే నంబర్ సార్, ఇక్కడ వరకు మొత్తం 87-9 అనేది 29 సెంట్స్ బండిదారి. వీళ్ళు ఇక్కడ అదేదో షెడ్ కట్టుకోవడానికి ప్రయత్నించారు, కానీ ఇది బండిదారి, కంప్లీట్ గవర్నమెంట్ ల్యాండ్. ఎవరికి రైట్ లేదు ఇక్కడ కట్టడానికి. వాళ్ళ గురించి చెప్పాల్సి వస్తే వాళ్ళే ఒప్పుకున్నారు అది, వాళ్ళకి అసలు రైట్ లేదని. ఇప్పుడు బోర్డు పెట్టేశాం కాబట్టి మీరు షాపులు పెట్టడానికి లేదు. మీకు షాప్ పెట్టుకోవాలంటే దానికి ప్రొసీజర్ వేరే ఉంటుంది. ఇప్పుడు ఇంకొకరు చెప్పే క్లెయిమ్ చేసే నెంబర్ వచ్చి 87/7 సార్. ఇది ఆ పక్కన. సో వాళ్ళు చెప్పినట్టు వీళ్ళేం చెప్తున్నారంటే స్టోరీ 87/7 లో ఇద్దరికి టికెట్లు ఇచ్చారు. సో ఒకటే నెంబర్కి ఇద్దరికి ఇచ్చారు. మేము ఆ టైంలో మమ్మల్ని మార్చుకొని చేసుకోమన్నారు అన్నారు, కానీ అయి ఉండొచ్చు.